జిల్లా సాధన కోసం దరిదాపు 61 రోజులు విరామం లేకుండా ప్రజలను చైతన్యం చేస్తూ అనేక ఉద్యమ రూపకల్పన చేస్తూ ఇప్పటి వరకు ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరి అందేలా ఉద్యమం కొనసాగించిన ఉద్యమ నాయకులందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ యొక్క జిల్లా సాధన కోసం మనందరి బాధ్యత. మన ఆదోని పట్టణ నియోజకవర్గ 4 తాలూకాల ప్రజల యొక్క ఆకాంక్ష. ఇది నెరవేర్పు కోసం ఈరోజు వస్తుంది, రేపు వస్తుందని, ఈరోజు ప్రకటన చేస్తారు, రేపు ప్రకటన చేస్తామని నిరీక్షణలో ఆదోని జిల్లా ఎప్పుడైతే అవుతుందో అప్పుడే ఆదోని యొక్క ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం, అంత సంతోషం వస్తుంది. అంతవరకు ఆదోని ప్రజల్లో ఉండే వేదన, దుఃఖం, బాధ ఎవరు తీర్చలేనిది. అందుకే ఆదోని జిల్లా అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆదోని క్రిస్టియన్ చర్చెస్ అసోసియేషన్ తరఫున మరి హృదయపూర్వకంగా విన్నవిస్తున్నాము. కాబట్టి త్వరలో ఆదోని జిల్లా సాధన మరి జరుగుతుందని మా అందరి యొక్క ఆకాంక్ష, మా యొక్క ప్రార్థన. మా ఆదోని పట్టణ క్రైస్తవులు అయితేనేమి, గ్రామీణ ప్రాంతాల క్రైస్తవులు అయితేనేమి, అందరూ కూడా ఈ ఉద్యమానికి ఇంకా ముందు ఏదైతే ఉందో దానికోసం మా యొక్క సాయశక్తుల కృషి చేయడానికి మా వంతుగా మరి సిద్ధంగా ఉన్నామని చెప్పి, జిల్లా సాధించేంత వరకు మాత్రం నిద్రపోయేది లేదని చెప్పి మరి ఇక ఉదయకాలంలో ఈరోజు ఈ 61వ రోజు ఇక జిల్లా సాధన కోసం రిలే నిరాహార దీక్షలో పాల్గొనడానికి ఆదోని క్రిస్టియన్ చర్చెస్ అసోసియేషన్ పెద్దలందరూ కూడా సహకరించారు. మరి ఈరోజు మేము కూడా మరి కూర్చొని ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో మరి కొనసాగిస్తుంటున్నాము. మరి త్వరలో ఈ యొక్క మరి మా ప్రార్థన మరి చేసి ముగిస్తుంటున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, కృపల దేవానికి వందనం చెల్లిస్తుంటున్నాం. ఆదోని జిల్లా సాధన కోసం ఆయన 61 రోజులు ఆయన మా ప్రభు ఎంతో విరామం లేకున్నట్లు ఆయన పెద్దలందరూ కమిటీ సభ్యులు జేఏసీగా ఏర్పడి ఎంతో ప్రయాసపడుతున్నారు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని మీరు సెలవిచ్చారు. మా ఆదోని పట్టణ ప్రజలు 4 తాలూకాలో ఉండాలి. మరి మా ప్రజల యొక్క మరి మా ప్రభు బాధలు, కష్టాలు, కన్నీళ్లు మీరు విన్న దేవుడు తండ్రి. అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఆదోని జిల్లాగా ప్రకటించి మీ నామనికే మహిమ చెల్లించుకున్నామని, ముందున్న కార్యక్రమం అంతటి దీవించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నా పేరు జి ఆనందరాజు, ఏసీయూసీఏ అధ్యక్షులు మరి ఆదోని జిల్లా కోసం జిల్లా కోసం జిల్లా కోసం జిల్లా కోసం విద్యా వైద్యం కావాలంటే విద్యా వైద్యం కావాలంటే విద్యా వైద్యం కావాలంటే విద్యా వైద్యం కావాలంటే ఆదోని జిల్లా కావాలి. విద్యా వైద్యం కావాలంటే ఆదోని జిల్లా కావాలి. ఆదోని జిల్లా ఇంతవరకు ఆదోని జిల్లా ఇంతవరకు ఆదోని బతుకులు మారాలంటే జిల్లా కావాలి. ఆదోని జిల్లా కావాలి. పల్లెలు పచ్చగా ఉండాలంటే ఆదోని జిల్లా కావాలి. మాస్టర్ ప్లాన్ రావాలంటే ఆదోని జిల్లా కావాలి. యువతకు ఉద్యోగాలు రావాలంటే ఆదోని జిల్లా కావాలి. కొత్త మిల్లులు రావాలంటే ఆదోని జిల్లా కావాలి. పల్లెలు పచ్చగా ఉండాలంటే ఆదోని జిల్లా కావాలి. ప్రతి ఎకరాకు సాగునీరు రావాలంటే ఆదోని జిల్లా కావాలి. జిల్లా ఆసుపత్రి రావాలంటే ఆదోని జిల్లా కావాలి. మన బతుకులు బాగుపడాలంటే ఆదోని జిల్లా కావాలి. 70 ఏళ్ళు నిర్లక్ష్యం నశించాలంటే ఆదోని జిల్లా కావాలి. అవినీతి నశించాలంటే ఆదోని జిల్లా కావాలి. ఇప్పుడు పాస్టర్ ఆనందరాజు గారు ఏసీసీ ఆదోని అధ్యక్షులు ప్రసంగించాలని కోరుకుంటున్నాను. ఆదోని జిల్లా సాధన కమిటీ జేఏసీ వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.